లేరు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుచున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ విధంగా కోలాటాలు వేస్తూ ప్రాక్టీస్ మీ చేత చేయిస్తూ అందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అయితే మనము ఈ మన వీడియోల్లో అయితే మన ఛానల్లో ఈజీడూలాన్ కోలాటం స్టెప్ బై స్టెప్ అంటూ కోలాటాలు నేర్చుకుంటూ వస్తున్నాం కదా. ముందు అయితే నేను కరకొట్టడం ఏ విధంగా చూపించానో ఆ విధంగా అయితే మీరందరూ కూడా కరకొట్టడం నేర్చుకొని కాలు కదపడం కూడా నేర్చుకొని ఉంటారని అనుకుంటున్నాను. అయితే నేను ఒకటిగా కోపులు గురించి వివరించి చెప్తున్నాను కదా. వాటిల్లో మీరైతే భజన కోపు ఫస్ట్ మేము వేసినట్లు భజన కోపు నేర్చుకున్నారు కదా. తర్వాత నేను తెల్లకోపు వివరించడం జరిగింది. ఇప్పుడు మూడవది అయిన అరకత్తెర కోపుని వివరించడానికి ఈ వీడియోతో వచ్చాను. అరకత్తెర కోపు వేయడానికి కూడా మనము తెల్లకోపులో నించున్న విధముగానే ఉజ్జీలతో ఎదురెదురు నించోవలసి వస్తుంది. ఉజ్జీలతో ఎదురెదురుగా గరిడి చుట్టూ కూడా గుండ్రంగా నిలబడతాము అందరం కూడా గురువు గారి చుట్టూ. అలాగా నిలబడిన తర్వాత ఏ విధంగా కర్ర కొట్ట ఎదుటి వారికి ఇవ్వాలో నేను చూపిస్తాను. చూడండి మనము అరకత్తెర వేయడానికైతే 2 చేతులలో 2 కర్రలను ఈ విధంగా తీసుకోవాలి. అరకత్తెర వేయడానికి కూడా 4 చిటికలు మనము ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏ విధంగా ఇవ్వాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను చూపించిన విధంగా మీరు కూడా అరకత్తెరను ప్రాక్టీస్ చేయండి. ముందుగా అయితే 2 చేతులు 2 కర్రలు తీసుకొని పాదాలను ఇలా విడిగా ఉంచి ఎడమ వైపు భాగంలో వంగి కొంచెము మొదటి చిటిక ఇవ్వాలి ఇలాగా. తర్వాత కుడి వైపుకు తెచ్చి 2వ చిటిక ఇవ్వాలి ఈ విధంగా. తర్వాత ముందు భాగాన ఒక చిటిక ఇచ్చుకోవాలి, ఇది 3వ చిటిక. 4వ చిటిక ఇలా తల పై భాగాన ఇవ్వాలి, ఇది 4వ చిటిక. ఇప్పుడు 4 చిటికలు పూర్తయ్యాయి. ఇలా పాదము కదుపుతూనే చిటికలు ఇవ్వాలి. 1 2 3 4 1 2 3 4. చూడండి వీడియోలో చూపిన విధంగా అరకత్తెర కోపుని వేస్తాం మనము. ఏ విధంగా మేమైతే అందరము వేస్తున్నామో ఈ వీడియోలో నేను కూడా కనిపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మన ఎదురుగా ఉన్న ఉజ్జితో 4 చిటికలు ఇచ్చి తెల్లకోపులో వెళ్ళిన విధంగానే ముందుకు సాగి మళ్ళీ అరకత్తెర వేసుకొని ఎదురుగా వచ్చిన వారికి 4 చిటికలు ఇచ్చి తిరిగి వెనకకు తిరిగి మన ఉజ్జితో మళ్ళీ అరకత్తెర వేసుకొని ఎదుటిగా ఉన్న వారికి మన ఉజ్జికి 4 చిటికలు ఇచ్చి ముందుకు కొనసాగాలి. ఈ విధంగా తెల్లకోపుల మాదిరిగానే ఉజ్జి మారుతూ మనం ఉజ్జితో కూడా అరకత్తెర వేస్తూ మరియు 4 చిటికలు ఇస్తూ ఈ విధంగా అయితే మనము అరకత్తెర వేయడం జరుగుతుంది. అరకత్తెర వేసేటప్పుడు అయితే మేము ఎప్పుడు కూడా రఘుకుల తిరగారారా అనే పాటని మేము వేస్తూ ఉంటాము. కానీ గురువుగారు ఇప్పుడు మాకు కళా పరిషత్లో వేరే పాట పాడారు, ఒక ఫోక్ సాంగ్ పాడారు. చూస్తున్నారు కదా, చాలా బాగా ఉంది సాంగ్ కూడా. మేము ఎంత చక్కగా అరకత్తెర వేసాము చూడండి. దీంతో మనము అరకత్తెర కోపు కూడా నేర్చుకున్నట్లయితే తర్వాత వీడియోలలో మేము ఇంకా నేర్చుకున్నటువంటి కోపులను కూడా మీకు వివరిస్తూ వీడియోను షేర్ చేస్తాను. చూడండి మీరు కూడా ఒకటిగా అన్ని కోపులను నేర్చుకొని కోలాటాన్ని పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. కోలాటాలను వేస్తూ మీరు ఒకటిగా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ కోలాట ప్రదర్శన ఇచ్చే వరకు వెళ్ళాలని, మీ గ్రూపులుగా తయారవ్వాలని నేను ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, అందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుచున్నాను.